దేశంలోనే అత్యుత్తమ పోలీసింగ్కు చిరునామా తెలంగాణ పోలీస్ శాఖ. సాంకేతికత వినియోగించుకుని నేరాల నియంత్రణలో తమదైన శైలిలో ముందుకు వెళ్తుంటారు తెలంగాణ పోలీసులు. సీసీటీవీ కెమెరాల విస్తరణ నుంచి సమగ్ర కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వరకు, సైబర్ నేరాల నియంత్రణ నుంచి మహిళలకు భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాల వరకు ప్రతి అంశంలోనూ ముందుంటారు తెలంగాణ పోలీసులు. సో ఇటువంటి పటిష్టమైనటువంటి పోలీసింగ్కి నాయకత్వం వహిస్తున్నారు డీజీపీ సివి ఆనంద్ గారు. ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. భవిష్యత్తు కార్యాచరణ, పోలీసింగ్లో వచ్చినటువంటి మార్పులు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. మీరు డీజీపీ అయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ 100 రోజులు పూర్తి చేసుకున్నారు. మీరు గుర్తించినటువంటి అంశాలు, సార్ట్అవుట్ చేయదలుచుకున్నటువంటి అంశాలు ఏంటి? డీజీపీగా నా నియామకం కాకముందు నేను కమిషనర్ పోలీస్ హైదరాబాద్గా పనిచేశాను. దాని తర్వాత స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. సో నాకు ఇక్కడ సమస్యలు ఏమున్నాయి, అసలు డిపార్ట్మెంట్ ఏ దిశలో పయనిస్తుంది, అధికారులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అనే కంప్లైంట్స్ దాని ముందు ఏసీబీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్లో కూడా చేయడంతో ఒక రకమైన దాని గురించి అవగాహన అనేది ఏర్పడింది. అదే కాకుండా ముఖ్యమంత్రి గారు ఛార్జ్ తీసుకోకముందు కూడా మనకు ఏమేం ప్రయారిటీస్ ఉన్నాయని కూడా చాలాసార్లు మీటింగ్స్లో చెప్పడం జరిగింది. అయితే డీజీపీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ముఖ్యంగా ఒక 30 సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక దిశలో పయనించింది. మావోయిస్ట్ సమస్య ఏదైతే 1980 తర్వాత ఇక్కడ ప్రారంభమైందో మన రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో 1990s 2000 ఇక్కడ 2010 వరకు కూడా మన రాష్ట్రంలో ఉండింది సమస్య. కానీ మన రాష్ట్రంలో అది కంట్రోల్ అయిన తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా, అక్కడ సమస్య కొనసాగడంతో మనకు ఆ ఆలోచన తీరు అనేది మారలేదు. గ్రే హౌండ్స్, ఎస్ఐబి ఏదైతే పని వాళ్ళు చేస్తూ ఉన్నారో అదే ఆలోచన తీరుతో కొనసాగింది. కానీ గత 2-3 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం మరి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి ఒక చాలా పెద్ద ఎత్తున దానిపైన దాడి చేయడం, దాదాపుగా మొత్తం సెంట్రల్ కమిటీ మెంబర్స్, దళం మెంబర్స్ చిన్న స్థాయి వరకు అందరూ ఎన్కౌంటర్స్లో చనిపోవడం, లేకపోతే సరెండర్ కావడం, ఆయుధాలన్నీ సమర్పించడం, ఇవన్నీ జరిగాయి. కనుక మావోయిజం లేదు, నక్సలిజం లేదనే వాదన బలం చేకూర్చింది. అదే కాకుండా మేము కూడా నమ్మడం అనేది స్టార్ట్ చేసాం. అందుకే ఇప్పుడు ఏదైతే దిశలో డిపార్ట్మెంట్ వెళ్ళిందో దాన్ని పూర్తిగా అది ఒక వేరే దిశలో తీసుకెళ్ళడానికి ఇప్పుడు కొత్త సమస్యలు ఉత్పన్నమయ్యాయి. మనకేంటి, ఇప్పుడు యువతలో నార్కోటిక్స్, డ్రగ్స్, మాదక ద్రవ్యాల సమస్య చాలా ముందుకు వస్తుంది. అదే కాకుండా సైబర్ నేరాలు, దాంతో ప్రజలంతా సతమతం అవుతున్నారు. ట్రాఫిక్ సమస్యలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి పట్టణ ప్రాంతాల్లో. అదే కాకుండా ఆర్గనైజ్ గ్యాంగ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో, కల్తీ ఆహార పదార్థాల దగ్గర నుండి సైబర్ క్రైమ్ వరకు ప్రతి దాంట్లో ఆర్గనైజ్ గ్యాంగ్స్ అనేది ఏర్పడుతున్నాయి. సో దీనిపైన దృష్టి పెట్టే అవసరం ఎంతైనా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పోలీసింగ్కి ఛాలెంజ్. సో అందుకే ఈ కొన్ని సమస్యలు దానిపైన దృష్టి పెట్టాలని, దానికి తగిన సాంకేతిక నైపుణ్యం ఏదైతే ఇప్పుడు మనకు అందుబాటులో ఉందో అది వాడుకొని దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనే ఒక ఆలోచనతో నేను అప్పుడు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సో అదే ఆలోచన తీరుతో ఈ 100 రోజుల పాటు అనేక కార్యాచరణలు, అనేక ప్లాన్స్, మీటింగ్స్, రివ్యూస్, జిల్లా పర్యటనలు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. సార్, మీరు చెప్పినట్టు ఆల్రెడీ హైదరాబాద్ మీరు పనిచేసిన టైంలో హెచ్న్యూ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. డ్రగ్స్ పైన ఒక పదం మోపేందుకు ప్రయత్నం చేశారు, చాలామంది నేరస్తులను అరెస్ట్ చేశారు. సో ఈ గంజాయి అనేది క్రమంగా సిటీల నుంచి గ్రామీణ స్థాయి వరకు పాకిపోయింది సార్. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నాయి. గాంజా బ్యాచ్ అనేది ఒక పదం వాడుకలోకి వచ్చేసింది. సో దీన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు? ఈ సమస్య మనకు మన రాష్ట్రంలోనే కాదు, మొత్తం దేశంలోనే చాలా ఒక సంక్లిష్టమైన పరిస్థితిలో ఉంది. అంటే పంజాబ్ రాష్ట్రం దాని అనుభవం ఏదైతే ఉందో మనం దాన్ని చూసి నేర్చుకునే అవసరం ఎంతైనా ఉంది. ఆ పరిస్థితి మన రాష్ట్రంలో రావద్దు. ఎందుకంటే అక్కడ చిన్నపిల్లలు కూడా ఇప్పుడు ఒక ఆర్టికల్ ఒక పేపర్లో చదివాను,
వాళ్ళు 2-3 వేల రూపాయల కోసం కూడా అసాసినేషన్స్ లేకపోతే బాంబు దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు, అంటే ఆ డ్రగ్ కోసం. సో మన దగ్గర ఏంటంటే ఈ కోవిడ్ ఏదైతే వచ్చిందో మహమ్మారి, దాని తర్వాత చాలా వేగంగా గ్రామీణ ప్రాంతాలకు చేరింది. ముందు కొద్దిగా పట్టణ ప్రాంతాలు అనుకున్నాం, దాని తర్వాత మనం చూస్తే టౌన్స్, దాని తర్వాత గ్రామాలు, అవి కూడా అక్కడ కూడా రిపోర్ట్స్ రావడం ప్రారంభించాయి. అయితే నేను ఆ రోజుల్లో సిపి హైదరాబాద్గా ఛార్జ్ తీసుకున్న తర్వాత దీన్ని అప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ఒక చాలా ముఖ్యమైన సమస్యగా గుర్తించింది. సో మేము హైదరాబాద్ సిటీ పోలీస్ తరఫున దీనిపైన ఒక ప్రత్యేకమైన టీం పెట్టి వారి గ్యాంగ్స్ అన్నీ పట్టుకోవడం స్టార్ట్ చేశాం. దాని తర్వాత ఒక కొత్త బ్యూరో అనేది ఈగిల్ అనే బ్యూరో ఏర్పాటు చేయడం, దానిపైన చాలా తీవ్రంగా మేము ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే ఇదంతా మన పిల్లలకు సంబంధించిన భవిష్యత్ తరం ఏదైతే ఉందో అది ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. అందుకని మనము అందరం కూడా ఓన్లీ పోలీస్ చేస్తే కాదు, అన్ని డిపార్ట్మెంట్స్, ప్రజల్లో సమాజానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా ముందుకొస్తే కానీ ఈ సమస్య మనము అదుపు చేయలేము. ఎందుకంటే అనేక రకాలుగా గాంజాయే కాదు, అనేక వేరే గాంజాయిలో కూడా అనేక రకాలుగా హ్యాష్ ఆయిల్ అని, ఈ హైడ్రోపోనిక్ గాంజా అని అనేక రకాలుగా తయారు చేసి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయడము, అమ్మడము, చిన్న పిల్లల కోసం ఎంత దారుణం అంటే చిన్న పిల్లల్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలని ఇంత కూడా ఆలోచన లేకుండా వాళ్ళకి చాక్లెట్లు ఇటువంటివన్నీ తయారు చేసి అలవాటు చేయించడం, ఇదంతా చాలా దారుణమైన పనులు. సో ఇవన్నీ అరికట్టాలంటే దీని అందరూ కూడా మూకుమ్మడిగా దాడి చేసి, పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేసే పనులు, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ లేకపోతే కాదు ఇది. సో అందుకని దీనిపైన 100% అందరం కూడా ఒక హోమ్ గార్డ్ దగ్గర నుండి డీజీపీ వరకు దీనిపైన ఫోకస్ పెట్టి, నేను జిల్లాల్లో వెళ్ళినప్పుడు కూడా ఖమ్మం, ఏదైతే భద్రాచలం గేట్వేస్ ఉన్నాయో, ఆదిలాబాద్, అందుకే అక్కడ ఫస్ట్ వెళ్ళాను. ఎందుకంటే అక్కడ నుండే మనకు ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుంది. అవన్నీ ఏ విధంగా అరికట్టాలి, ఏ విధంగా కోఆర్డినేట్ చేయాలి అనే అంశం పైన మనం చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నాం. సార్, మీరు చెప్పినట్లు గట్కేసర్లో రీసెంట్గా అంటే యూత్లో కొంత అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతుంది. అంటే చిన్న వాటికి దాడులు చేసుకోవడం, ఏదో చిన్న చేంజెస్ దగ్గర దాడులు, ఒకరి మీద ఒకరి దాడి చేసుకోవడం. సో కొన్ని రీసెంట్గా గట్కేసర్లో జరిగినటువంటి ఒక కారు ముందు వెళ్తుంటే వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, రాత్రి వేళల్లో హైదరాబాద్ సిటీలో కొంత అలజడులు రావడం. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి? దీంట్లో ఎక్కడి నుంచి మార్పు రావాలని మీరు అనుకుంటారు? ఒక విధంగా చూస్తే మనకు ఇప్పుడు ఈ డ్రగ్స్ సమస్య ఒకటి, దానివల్ల ఈ లేట్ నైట్ వీళ్ళు కొద్దిగా బయట తిరగడము, ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ మత్తు మందు దాని ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఒకటి. సో తప్పకుండా మేము ఈ అలజడి ఏదైతే కనిపిస్తుందో సమాజంలో యువతలో, అది మనము గుర్తించి దాన్ని అడ్రస్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్లీ వేరే ఢిల్లీలో కూడా జరిగిన ఏదైతే సమస్యలు ఉన్నాయో, ప్రొటెస్ట్, అవన్నీ కూడా మనం సోషల్ మీడియా వాచ్ చేయడం, వీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గుర్తించడం, వారి భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని వారితో కాంటాక్ట్ పెట్టుకోవడం, వారిని వారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు చేయాలి. సో ఇది ఒక లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత సమస్య మారకముందే మనము దాన్ని గుర్తించి ఒక రకమైన కార్యాచరణ అనేది తయారు చేసుకుంటే బాగుంటుంది. ఆ దశలో మేము గుర్తించాము ఈ సమస్యని. సోషల్ మీడియా అనలిటిక్స్ అనేది తయారు చేస్తున్నాం. ఏఐ బేస్డ్ అనలిటిక్స్ అంటే ఏ విధంగా కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాకు తెలుస్తుంది వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని. దాన్ని ఒక లక్షల్లో పోస్టులు ఉన్నప్పుడు భావాలు ఏ విధంగా ఉంటాయి అనేది సోషల్ మీడియాని స్టడీ చేసే అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము తయారు చేస్తున్నాం ఇప్పుడు. సో అవన్నీ గుర్తించి మేము కూడా మా పోలీసింగ్ అటువంటి ప్రాంతాలు, అటువంటి సమాజంలో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్,
ఇవన్నీ కూడా గుర్తించి వారు ఆ దిశగా మేము తయారు చేస్తున్నాం. సార్ మీరు చెప్పినట్లు మొదట గుర్తించినటువంటి అంశాల్లో సైబర్ క్రైమ్ ఇది ఇటీవల కొంత రిపోర్ట్స్ ప్రకారం కొంత నేరాలు తగ్గినా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఎక్కువ మొత్తంలో డబ్బు పోతూ ఉంది. సో వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ టీజీసీఎస్బీ దీనికోసం పనిచేస్తుంది. సో మీరు ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు? ఇది సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్ద ముప్పుగా మారింది. గత వారం రోజుల్లోనే నాకు పరిచయం ఉన్న ముగ్గురు, ఒకరు ఒక చిన్న కంపెనీ నడుపుతున్నారు, మా ఫస్ట్ కజన్, వారు బెంగళూరులో 80 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకొకరు డిజిటల్ అరెస్ట్ అని ఎంత చెప్పినా వారికి 10 సార్లు చెప్పుంటాను, అయినా ఆ పరిస్థితుల వల్ల ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వారు ఒక 35-40 లక్షల వరకు వారు పోగొట్టుకున్నారు. సో ఈ విధంగా ఎంత అవగాహన చేసినా, ఎంత అవేర్నెస్ దీని గురించి చేపట్టినా ఇంకా ఈ సమస్యలు, ఎందుకంటే నూతనమైన కార్యాచరణలతో వాళ్ళు వస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మనం ఒక ఎత్తుగడ మనం తీసుకుంటే వారు ఇంకోటి దానికి అది చేస్తూ ఉన్నారు. అంటే మనం ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళు 2 స్టెప్లు కొత్త రకాలుగా ఏ విధంగా మభ్య పెట్టాలో అవి అన్నీ నేర్చుకొని వారు ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సైబర్ క్రైమ్లో ఏంటంటే మనిషి యొక్క ఆశ, అదొకటి మనం కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మ్యాక్సిమం ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే మీరు దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చూసుకుంటే 250 కోట్లు ప్రజలు పోగొట్టుకున్నారు. కానీ సైబర్ క్రైమ్లో 1750 కోట్లు గత సంవత్సరం ప్రజలు పోగొట్టుకున్నారు. అంటే సైలెంట్ క్రైమ్ అన్నమాట. వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోలేరు. చెప్పుకున్న కొంతమంది ఎవరైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి వచ్చి రిపోర్ట్ ఇస్తారో అది కూడా చాలా ప్రక్రియ అనేది బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయాలి, రికవరీ ప్రాసెస్, కోర్టు, ఇదంతా చాలామంది నాకు తెలుసు కంప్లైంట్ కూడా చేయట్లేదు. అంటే వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నా వచ్చి కంప్లైంట్ చేయట్లేదు. సో అదొక ఎప్పుడు కూడా మనము ఎవరైనా మీకు ₹1 పెడితే మీకు ₹2 వస్తాయంటే అది నమ్మడానికి లేదు. మీకు ₹1 పెడితే ఒక పైసా, ఒక ఇంట్రెస్ట్ 5 పైసలు రావచ్చు, అది మ్యాక్సిమం 10 పైసలు రావచ్చు. కానీ ఎవరైనా మీకు డబుల్ ఇస్తాము, ట్రిపుల్ ఇస్తాము అంటే నమ్మడానికి వీల్లేదు. అది డెఫినెట్లీ అది ఒక సైబర్ క్రైమ్ అని మనం భావించాలి. సో ఇది మేము ప్రజల్లో అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతే ఉందో అదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ అని పెట్టి ఆ సైబర్ క్రైమ్ గురించి గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ ఈ 2 అంశాలపైన చాలా మేము ఫోకస్ చేసి మన రాష్ట్ర గుడ్ న్యూస్ ఏంటంటే మన రాష్ట్రంలో హైయెస్ట్ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే దాని అర్థము అవుతున్నాయని కాదు, అంటే మేము ఇన్వైట్ చేసి మీరు కంప్లైంట్ చేయండి అని వాళ్ళు ఇవ్వడంతో మేము దానికి తగిన కార్యాచరణ తయారు చేసి ఇప్పుడు పూర్తి అదుపు తీసుకురావడానికి ఒక పరిస్థితి ఏర్పడింది. సార్ మీరు చెప్పినట్లు గట్ కేసుల్లో రీసెంట్గా అంటే యూత్లో కొంత అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతుంది. అంటే చిన్న వాటికి దాడులు చేసుకోవడం, ఏదో చిన్న చేంజెస్ దగ్గర దాడులు, ఒకరి మీద దాడి చేసుకోవడం. సో కొన్ని రీసెంట్గా గట్ కేసులో జరిగినటువంటి ఒక కారు ముందు వెళ్తుంటే వాళ్ళు అగ్రెసివ్గా బిహేవ్ చేయడం, రాత్రి వేళల్లో హైదరాబాద్ సిటీలో కొంత అలజడులు రావడం. సో వీటన్నిటికీ మూల కారణం ఏంటి? దీంట్లో ఎక్కడి నుంచి మార్పు రావాలని మీరు అనుకుంటారు? ఒక విధంగా చూస్తే మనకు ఇప్పుడు ఈ డ్రగ్స్ సమస్య ఒకటి, దానివల్ల ఈ లేట్ నైట్ వీళ్ళు కొద్దిగా బయట తిరగడము, ఈ గాంజా బ్యాచ్ ఏదైతే ఉన్నారో ఆ మత్తు మందు దాని ప్రభావం ఏదైతే ఉంటుందో దాని ద్వారా ఒకటి. సో తప్పకుండా మేము ఈ అలజడి ఏదైతే కనిపిస్తుందో సమాజంలో యువతలో అది మనము గుర్తించి దాన్ని అడ్రస్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రీసెంట్లీ వేరే ఢిల్లీలో కూడా జరిగిన ఏదైతే సమస్యలు ఉన్నాయో ప్రొటెస్ట్, అవన్నీ కూడా మనం సోషల్ మీడియా వాచ్ చేయడం, వీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గుర్తించడం, వారి భావాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అర్థం చేసుకొని వారితో కాంటాక్ట్ పెట్టుకోవడం, వారిని వారితో మాట్లాడడం, ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము చేయాలి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు చేయాలి. సో ఇది ఒక లా అండ్ ఆర్డర్ శాంతి భద్రత సమస్య మారకముందే మనము
దాన్ని గుర్తించి ఒక రకమైన కార్యాచరణ అనేది తయారు చేసుకుంటే బాగుంటుంది. ఆ దశలో మేము గుర్తించాము ఈ సమస్యని. సోషల్ మీడియా అనలిటిక్స్ అనేది తయారు చేస్తున్నాం. ఏఐ బేస్డ్ అనలిటిక్స్ అంటే ఏ విధంగా కొన్ని సోషల్ మీడియా పోస్టుల ద్వారా మాకు తెలుస్తుంది వారు ఏ విధంగా ఆలోచిస్తున్నారని. దాన్ని ఒక లక్షల్లో పోస్టులు ఉన్నప్పుడు భావాలు ఏ విధంగా ఉంటాయి అనేది సోషల్ మీడియాని స్టడీ చేసే అనలిటిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మేము తయారు చేస్తున్నాం ఇప్పుడు. సో అవన్నీ గుర్తించి మేము కూడా మా పోలీసింగ్ అటువంటి ప్రాంతాలు, అటువంటి సమాజంలో ఉన్న ఏవైతే సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, స్టూడెంట్స్, అన్ఎంప్లాయిడ్ యూత్, ఇవన్నీ కూడా గుర్తించి వారు ఆ దిశగా మేము తయారు చేస్తున్నాం. సార్, మీరు డీజీపీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎంత సాంకేతిక వినియోగం ఉన్నా బేసిక్ పోలీసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు చెప్పారు. సో దీని మీద ఎలాంటి రివ్యూ చేశారు సార్? అంటే నేను డీజీపీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత గమనించింది ఏంటంటే, ఏదైతే పద్ధతులు మేము జూనియర్స్గా ఉన్నప్పుడు మేము ఏదైతే అవలంబించామో అది దాదాపుగా కొద్దిగా మర్చిపోయినట్టు ఇప్పుడున్న ఆఫీసర్స్ కొద్దిగా దాన్ని పక్కకు పెట్టారో మళ్ళీ దాన్ని ఎవరు అడగలేదో కొద్దిగా ఆ విధంగా అనిపించింది నాకు. సో ఇప్పుడు ఏదైనా మేము ఎంత సాంకేతిక పరిజ్ఞానం వాడుకున్నా బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోలేము ఎట్టి పరిస్థితుల్లో. ఎందుకంటే అది మాది బ్రెడ్ అండ్ బటర్ అంటారు చూడండి. అది చేయకపోతే మేము పోలీసింగ్ చేసినట్టే కాదు. ఉదాహరణకు పెట్రోలింగ్ ఉంటుందండి. దినంలో పెట్రోలింగ్, నైట్లో ఇంకా ఎక్కువ గస్తీ తిరగాలి. అది తిరగకపోతే దొంగలు రెచ్చిపోతారు. ఇప్పుడు ఎస్పీలు ఉన్నారు, సిపిలు ఉన్నారు, వారు పబ్లిక్ని కలవకపోతే 3 to 5 అనే టైం ఫిక్స్ చేసాం. మీరు దినమంతా డిపిఓలో ఉండాలి, ఆఫీస్కి వెళ్ళాలి, డిపిఓలో ఉండాలి, మీ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్లో ప్రజల్ని కలవాలి, మీ సమస్యలన్నీ, మీటింగ్స్ అన్నీ కూడా అక్కడ అఫీషియల్ వర్క్ అంతా చేయాలి, గ్రామాలు విజిట్ చేయాలి. మీ ఒక నెలకు 2 సార్లు పోలీస్ స్టేషన్స్ విజిట్ చేసి నోట్స్, హ్యాండ్ రిటన్ నోట్స్ రాయాలని చెప్పాను. అదే కాకుండా ఇన్స్పెక్షన్ నోట్స్ కూడా మీరు చేతితో రాస్తే చాలా బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇన్స్పెక్షన్ షెడ్యూల్ ఏదైతే ఉందో అది ఫాలో చేయాలి. ప్రజల్లో అప్పుడప్పుడు గ్రామాల్లో వెళ్ళి కార్యక్రమాలు అటెండ్ చేయాలి. కమ్యూనిటీ పోలీసింగ్ అంటారు. కమ్యూనిటీతో కాంటాక్ట్ ఉంటే మీరు చెప్పిన మాట వింటారు పబ్లిక్. ఏదైనా సమస్య వచ్చినప్పుడు, కమ్యూనల్లో వచ్చినా, ఏదొచ్చినా, వరదలు వచ్చినా మీరు చెప్పిన మాట వింటారు. అదే కాకుండా ఎస్పీలు, సిపిలే కాకుండా దాని తర్వాత డిఎస్పీలు ఉంటారు. వాళ్ళకు బాధ్యత ఉంది. అడిషనల్ ఎస్పీలు ఉన్నారు, వాళ్ళు ఇన్స్పెక్షన్స్ చేయాలి, వాళ్ళ కింద ఉన్న ఇన్స్పెక్టర్స్ వాళ్ళని గైడ్ చేయాలి. ఎస్ఐలు వస్తారు, ఎస్ఐల్ని గైడ్ చేయాలి. వాళ్ళకు పాక్సో కేసెస్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, అవి చేయాలి. అదే కాకుండా ఎస్హెచ్ఓ, అది చాలా ముఖ్యమైన పోస్ట్ మాకు. అంటే ఎస్హెచ్ఓ, ఎస్పీ, డీజీపీ, ఈ 3 మిగతా వాళ్ళంతా మధ్యలో సహాయం చేయడానికే. ఎస్హెచ్ఓ అనేవాడు పూర్తి పోలీస్ స్టేషన్లో మా డిపార్ట్మెంట్ రెప్యుటేషన్ ఏదైతే ఉందో అతనే డిటర్మిన్ చేస్తాడు. ఎస్హెచ్ఓ బాగుంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతిష్ట బాగుంటుంది. ఆయన సరిగ్గా ప్రజలతో వివరించి ప్రజల బాధలను అర్థం చేసుకొని, పెటిషన్స్ ఏవైతే ఉన్నాయో సరిగ్గా రిసీవ్ చేసుకొని, ఆ సిస్టమ్ ఏర్పాటు చేసి పోలీస్ స్టేషన్లో ఆయన కింద ఉన్న ఆఫీసర్స్ తగిన స్థాయిలో వారు స్పందిస్తున్నారనే భావం, న్యాయం, ధర్మం, కొద్దిగా నిజాయితీ, పూర్తిగా కూడా అనట్లేదు నేను. సో ఈ విధంగా కొద్దిగా విలువలు అనేది, నైతిక విలువలు పాటిస్తే ఆ ఆఫీసర్ని ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఆ ఆఫీసర్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు ఆ విధంగా ఒక ఎస్ఐ, ఒక ఇన్స్పెక్టర్ పనిచేసేవాడు, ఇంత బాగా పనిచేసేవాడు అని ప్రజలు గుర్తు చేసుకుంటారు. సో ఈ విధంగా నేను ప్రతి డౌన్ టు ద కానిస్టేబుల్ లెవెల్ వరకు మీ డ్యూటీస్ ఏంటో అనేది ఆ వీసీలో వీడియో కాన్ఫరెన్స్ ఒక 6500 ఎస్ఐ అండ్ అబవ్ ర్యాంక్ ఆఫీసర్స్తో వీసీ పెట్టి మీ బాధ్యతలు ఏంటి అనేది చెప్పడం జరిగింది. సో దాంతో చాలా ప్రభావం వచ్చింది, చాలా మార్పు వచ్చింది మాకు. ఇప్పుడు నేను నోట్స్ వస్తున్నాయి, అందరు కూడా వాళ్ళు పని చేసుకుంటున్నారు. ఫీల్డ్ నోట్ నుంచి మాకు
ఫీడ్బ్యాక్ వస్తుంది. సార్ మీరు చెప్పినట్లు మొదట గుర్తించినటువంటి అంశాల్లో సైబర్ క్రైమ్ ఇది ఇటీవల కొంత రిపోర్ట్స్ ప్రకారం కొంత నేరాలు తగ్గినా కొన్ని ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో ఎక్కువ మొత్తంలో డబ్బు పోతూ ఉంది. సో వీటిని పూర్తి స్థాయిలో కట్టడి చేయడానికి ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఆల్రెడీ టీజీసీఎస్బీ దీనికోసం పనిచేస్తుంది. సో మీరు ఎలాంటి ఆలోచనతో ముందుకెళ్తున్నారు? ఇది సైబర్ క్రైమ్ అనేది చాలా పెద్ద ముప్పుగా మారింది. గత వారం రోజుల్లోనే నాకు పరిచయం ఉన్న ముగ్గురు, ఒకరు ఒక చిన్న కంపెనీ నడుపుతున్నారు, మా ఫస్ట్ కజిన్, వారు బెంగళూరులో 80 లక్షలు పోగొట్టుకున్నారు. ఇంకొకరు డిజిటల్ అరెస్ట్ అని ఎంత చెప్పినా వారికి 10 సార్లు చెప్పుంటాను, అయినా ఆ పరిస్థితుల వల్ల ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వారు ఒక 35-40 లక్షల వరకు వారు పోగొట్టుకున్నారు. సో ఈ విధంగా ఎంత అవగాహన చేసినా, ఎంత అవేర్నెస్ దీని గురించి చేపట్టినా ఇంకా ఈ సమస్యలు, ఎందుకంటే నూతనమైన కార్యాచరణలతో వాళ్ళు వస్తున్నారు సైబర్ క్రిమినల్స్. మనం ఒక ఎత్తుగడ మనం తీసుకుంటే వారు ఇంకోటి దానికి అది చేస్తూ ఉన్నారు. అంటే మనం ఒక స్టెప్ తీసుకుంటే వాళ్ళు 2 స్టెప్లు కొత్త రకాలుగా ఏ విధంగా మభ్య పెట్టాలో అవి అన్నీ నేర్చుకొని వారు ఆ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా సైబర్ క్రైమ్లో ఏంటంటే మనిషి యొక్క ఆశ, అదొకటి మనం కంట్రోల్లో పెట్టుకుంటే, అంటే ఎవరైనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ మ్యాక్సిమం ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే మీరు దోపిడీలు, దొంగతనాలు ఇవన్నీ చూసుకుంటే 250 కోట్లు ప్రజలు పోగొట్టుకున్నారు. కానీ సైబర్ క్రైమ్లో 1750 కోట్లు గత సంవత్సరం ప్రజలు పోగొట్టుకున్నారు. అంటే సైలెంట్ క్రైమ్ అన్నమాట. వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోలేరు. చెప్పుకున్న కొంతమంది ఎవరైతే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్కి వచ్చి రిపోర్ట్ ఇస్తారో అది కూడా చాలా ప్రక్రియ అనేది బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయాలి, రికవరీ ప్రాసెస్, కోర్టు, ఇదంతా చాలామంది నాకు తెలుసు కంప్లైంట్ కూడా చేయట్లేదు. అంటే వాళ్ళు అన్నీ పోగొట్టుకున్నా వచ్చి కంప్లైంట్ చేయట్లేదు. సో అదొక ఎప్పుడు కూడా మనము ఎవరైనా మీకు ₹1 పెడితే మీకు ₹2 వస్తాయంటే అది నమ్మడానికి లేదు. మీకు ₹1 పెడితే ఒక పైసా, ఒక ఇంట్రెస్ట్ 5 పైసలు రావచ్చు, అది మ్యాక్సిమం 10 పైసలు రావచ్చు. కానీ ఎవరైనా మీకు డబుల్ ఇస్తాము, ట్రిపుల్ ఇస్తాము అంటే నమ్మడానికి వీల్లేదు. అది డెఫినెట్లీ అది ఒక సైబర్ క్రైమ్ అని మనం భావించాలి. సో ఇది మేము ప్రజల్లో అందరికీ తెలియజేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సైబర్ క్రైమ్ సెక్యూరిటీ బ్యూరో ఏదైతే ఉందో అదే కాకుండా ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ వారియర్ అని పెట్టి ఆ సైబర్ క్రైమ్ గురించి గ్రామాల్లో వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించడం, మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్ ఈ 2 అంశాలపైన చాలా మేము ఫోకస్ చేసి మన రాష్ట్రం గుడ్ న్యూస్ ఏంటంటే మన రాష్ట్రంలో హైయెస్ట్ రిజిస్టర్ అవుతున్నాయి. అంటే దాని అర్థము అవుతున్నాయని కాదు, అంటే మేము ఇన్వైట్ చేసి మీరు కంప్లైంట్ చేయండి అని వాళ్ళు ఇవ్వడంతో మేము దానికి తగిన కార్యాచరణ తయారు చేసి ఇప్పుడు పూర్తి అదుపు తీసుకురావడానికి ఒక పరిస్థితి ఏర్పడింది. ఓకే సార్, మీరు ప్రతి ఏరియాలో వాళ్ళని కలవాలని చెప్పారు సార్. జిల్లాలో కావచ్చు, హైదరాబాద్ సిటీలో కావచ్చు, నైట్ని డామినేట్ చేయడం అనేది పోలీసింగ్కి ఎంత అవసరం సార్? అది చాలా కీలకమైన అంశం పోలీసింగ్లో. నైట్ పెట్రోలింగ్, రాత్రి పూట గస్తీ ఏదైతే ఉందో నైట్ డామినేట్ చేస్తే ఆ పోలీస్ చాలా స్ట్రాంగ్ అనమాట. ఎందుకంటే రాత్రి సమయంలోనే అందరూ బయటకు వస్తారు. మాకు కావాల్సిన వాళ్ళు పోలీస్కి దొంగలు, రౌడీలు, అందరూ ఇక కేడీలు. సో వారు ఇంట్లో ఉన్నారా లేదా చెక్ చేసుకోవడం, ఏం చేస్తున్నారు ఆ టైంలో, భార్య పిల్లలు ఎక్కడున్నారు, ఉపాధి కోసం వాడు ఏం చేస్తున్నాడు, సర్ప్రైజ్గా వెళ్తే ఉన్నాడా లేదా, ఎక్కడున్నాడు, ఆ రౌడీ ఏం చేస్తున్నాడు, ఈ విధంగా చెక్ చేసుకొని ఎక్కడైతే ఆ గస్తీ తిరిగే ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉంటే దొంగలు కూడా వాళ్ళు చూస్తుంటారు. పోలీస్ మూవ్మెంట్ లేకపోతే వాళ్ళు రెచ్చిపోతారు. సో నేను ఎప్పుడు కూడా ఏం నమ్మానంటే పోలీసింగ్ లివ్స్ బై ఇట్స్ నైట్ పోలీసింగ్. అంటే మేము డేలో ఎంత హడావిడి చేసినా నైట్లో అందరు పడుకున్నప్పుడు మా వ్యవస్థ, గస్తీ వ్యవస్థ, నేను విజయవాడ సిపిగా పనిచేసిన నాకు గుర్తుంది. నేను 2-3 AM వరకు నేను రోడ్డు పైన తిరిగి ఎన్షూర్ చేసుకునేవాడిని. అంటే ఒక నమ్మకం అన్నమాట, ఈ నైట్ పూట మనము ప్రజల్ని కాపాడాలి, నేను తిరిగితే అందరు తిరుగుతారు ఆ విధంగా. సో అది చాలా ముఖ్యమైన అంశం పోలీసింగ్కి, ఒక గీటురాయి అని మేము చెప్పవచ్చు.
ట్రాఫిక్ అనేది ఒక అతిపెద్ద సబ్జెక్టు, దాని మీద మీరు గతంలో ఫోకస్ చేశారు. సో త్వరలో ట్రాఫిక్ బ్యూరోని మొత్తం పూర్తి స్థాయిలో కోఆర్డినేట్ చేసేందుకు ఒక బ్యూరోని ఏర్పాటు చేయబోతున్నారు. సో అది ఏ విధంగా ఉండబోతుంది, దానికి ఏ విధంగా ప్రణాళికలు చేస్తున్నారు? ఇప్పుడు నేను ట్రాఫిక్లో దాదాపు 3 సంవత్సరాలు 3 నెలలు పనిచేశాను అడిషనల్ సిపి ట్రాఫిక్. కొత్త నూతనమైన కార్యక్రమాలన్నీ కూడా చేపట్టడం మీకు తెలుసు అది. సో ఇప్పుడు ఏంటంటే మనకు జనాభా ఇప్పుడు అర్బనైజేషన్ బాగా జరుగుతుంది మన దేశంలోనే. మన రాష్ట్రంలో కూడా మీరు పట్టణ ప్రాంతాలు చూస్తే బాగా రద్దీ ఏర్పడింది. ఈ 4 కమిషనరేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ రోజువారీగా ఒక 1500 వాహనాలు మినిమం రిజిస్టర్ అవుతున్నాయి. అదే కాకుండా ఒక 95 లక్షల వాహనాలు ఇప్పటికే రోడ్డు పైన ఉన్నాయి. కానీ దానికి తగిన స్థాయిలో మనకు రోడ్స్ ఎక్స్పాన్షన్ కానివ్వండి, మన హౌసింగ్ పాలసీ ఏదైతే ఉన్నాయో మనం ఎఫ్ఎస్ఐ అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఇవ్వడము, మీరు సైబరాబాద్ ప్రాంతం ఇప్పుడు చూస్తున్నారు బాగా రద్దీగా మారింది, ట్రాఫిక్ జామ్స్. అదే కాకుండా వర్షాలు పడ్డప్పుడు మీరు అన్నీ చూస్తున్నారు ఏ విధంగా అది చాలా. సో దీని గురించి ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని గుర్తించారు. ట్రాఫిక్ సమస్య అనేది ఇక్కడే కాదు, హైదరాబాద్ ఈ 4 కమిషనర్సే కాదు, నిజామాబాద్ పట్టణం, వరంగల్, కరీంనగర్ ఇటువంటి పట్టణ ప్రాంతాల్లో కూడా మనము ట్రాఫిక్ గురించి ఒక ప్రజలకు అది కావాల్సిన చర్య అంటే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ప్రభుత్వ తరఫున ప్రభుత్వం ఏం చేస్తుంది ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికి అనేది అడుగుతున్నారు. సో అదొక ప్రయారిటీ ఏరియా. సో దానికి మేము ఇప్పటికేంటంటే ఇప్పుడు కమిషనరేట్లో ప్రతి యూనిట్లో జిల్లాలో ఒక ట్రాఫిక్ వింగ్ ఉంటుంది. ఎవరు పడితే వాడు వాళ్ళ కార్యాచరణ ప్రకారం వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. వీళ్ళు రాష్ట్ర స్థాయిలో కోఆర్డినేషన్ అనేది లేదు. మన ఓఆర్ఆర్ ఉంది, దాని పెట్రోలింగ్ ఎవరు చేయట్లేదు. అక్కడ విపరీతమైన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మన హైవేస్ ఉన్నాయి, ఇన్ని హైవేస్ మన రాష్ట్రం నుంచి వెళ్తున్నాయి. దాదాపు 7500 మంది చనిపోయారు గత సంవత్సరం రోడ్ యాక్సిడెంట్స్లో. సో ఇవన్నీ కొద్దిగా హైవే పెట్రోలింగ్, ఓఆర్ఆర్ పెట్రోలింగ్, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తే దాని పెట్రోలింగ్, ప్లస్ ఒక ప్రణాళికబద్ధంగా అంటే స్టాండర్డైజ్డ్ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, స్టాండర్డైజ్డ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ అనేది తీసుకురావడానికి ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో అనేది ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఒక 6 నెలల క్రితమే ఇచ్చారు. దానిపైన ఇప్పుడు 3 నెలల నుండి చాలా సమీక్షలు చేసి సీఎం గారికి మేము ప్రజెంటేషన్ కూడా ఇచ్చేసాము. అది వర్క్ అవుతుంది. దాని ఫండింగ్ ఏ విధంగా, ఫండ్స్ ఏ విధంగా, మేము ఏమేమి చిన్న దాంట్లో ఏం ప్రతిపాదించామంటే చిన్న చర్యలు ఏవైతే ట్రాఫిక్ పోలీస్ చేపట్టగలుగుతుందో, ఫర్ ఇన్స్టెన్స్ ట్రాఫిక్ సిగ్నల్స్ మెయింటైన్ చేయడం, ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలి. అది చేయాలంటే వారు చాలా ఆలస్యం అవుతుండే వాళ్ళ టెండర్ ప్రాసెస్ ఇవన్నీ కూడా. అదే కాకుండా లైన్స్ ఉంటాయి సిగ్నల్ దగ్గర, స్టాప్ లైను, జీబ్రా లైన్స్, అవి కూడా మనం సరిగా వాళ్ళు వేయాలంటే చాలా కష్టసాధ్యం. అది అంటే ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ కూడా ట్రాఫిక్ పోలీస్ ఈ బ్యూరో ద్వారా మేము చేపట్టగలిగితే ప్రజలకు మంచి ఇంకా మెరుగైన ట్రాఫిక్ మేనేజ్మెంట్ సేవలు అనేది అందించగలమని దాంట్లో ప్రతిపాదించాం. అది ఇంకా పరిశీలన ఉంది, ఇంకా డిస్కషన్ కొద్దిగా జరుగుతుంది. దాని తర్వాత ఆ జియో స్టార్ట్ అయిన తర్వాత దానికి దాదాపు 300 మంది గ్రే హౌండ్స్ నుండి, ఆక్టోపస్ నుండి, సివిల్ నుంచి మేము ఆల్రెడీ పెట్టాం. అది కొద్ది వెహికల్స్ ఇవన్నీ శాంక్షన్ అయిపోతే మేము ఇమీడియట్గా దానిపైన పని స్టార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. అంటే ఈ ఆహార కల్తీకి సంబంధించిన దాంట్లో రాష్ట్రంలో అన్ని చోట్ల రైడ్స్ అయినాయి. ఫుడ్ సేఫ్టీ వాళ్ళు అండ్ పోలీసులు అండ్ హైదరాబాద్ పోలీసులు ఫస్ట్ అని ఏర్పాటు చేశారు. సో రకరకాల చోట్ల అల్టరేషన్ కావచ్చు, తర్వాత కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు మనం చూస్తున్నాం సార్. దీనికోసం ఒక ప్రత్యేక విభాగం కూడా రాబోతుందని విన్నాం. సో దాని గురించి అది ఎంత అవసరం ప్రజలకి, ప్రజారోగ్యానికి? ఇప్పుడు ఈ కల్తీ ఆహారం ఏదైతే ఉందో అది ఎటువంటిదంటే, ఇప్పుడు మీరు కూర్చొని ఉన్నాం కదా, మనకు ఏ రోజు ఎప్పుడు క్యాన్సర్ రిపోర్ట్ అవుతుందో మనకు తెలియదు. ఆ విధంగా ఉంది పరిస్థితి. మనం అనుకుంటాం చాలా బాగున్నాము, ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఇదని, కానీ డాక్టర్ దగ్గర వెళ్తే మీకు క్యాన్సర్ వచ్చిందంటారు. అంటే ఎప్పుడు ఏ తప్పు చేయలేదు, ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, స్మోకింగ్ చేయలేదు. మళ్ళీ ఇటువంటి చాలా ఉదాహరణలు ఈ మధ్య నేను చూస్తున్నాను. అయితే చాలా మనకు అతి అవసరమైన సమస్య ఇది, ఫుడ్ అడల్టరేషన్. అది
సరి అయిన దానికి నిఘా లేకపోవడం, ఒక ఆర్గనైజేషన్ లేకపోవడం, దానికి సిబ్బంది లేకపోవడంతో మన రాష్ట్రంలో కొద్దిగా ఆ సమస్య ఎక్కువైంది. మనం అది గుర్తించాలి. సో ఈ సమస్యని ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ స్థాయిలో అందరం కూడా గుర్తించి ఒక ఫుడ్ అడల్ట్రేషన్ అండ్ డ్రగ్స్ కంట్రోల్ అని 2 విభాగాలు ఉన్నాయి. అది సెపరేట్గా ఉన్నాయి. రెండిట్లో కూడా స్టాఫ్ సరిగా లేరు, ఆఫీసర్స్ సరిగా లేరు. అయితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే 2 కలిపేయండి. వేరే రాష్ట్రాల్లో కలిపేశారు, ఇతర దేశాల్లో కూడా అన్నిట్లో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ FDA అని ఉంటుంది. సో ఆ విధంగా ఒక సేఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఇప్పుడు ఆల్రెడీ జియో ఈ దాని డిస్కషన్స్ అయిపోయి చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు గారు దానిపైన చాలా సుదీర్ఘంగా చర్చించి జియో ఏదైతే ఉందో అది 2-3 రోజుల్లో రాబోతుందని తెలిసింది. సో దాని ద్వారా ఏంటంటే ఒక కమిషనర్ ఉంటారు, చీఫ్ కమిషనర్, వారి ఆధ్వర్యంలో ఈ 2 విభాగాలు ఉంటాయి. ఒక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఉంటుంది, ఒక ల్యాబ్ టెస్టింగ్ వింగ్ ఉంటుంది, ఒక ప్రాసిక్యూషన్ వింగ్ ఉంటుంది. సో దాడులు చేయడం, చెక్కింగ్ చేయడం, ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడం, ఇవన్నీ కల్తీ ఆహారాలు ఏవైతే ఉన్నాయో దానిపైన పూర్తి స్థాయిలో అంటే పెస్టిసైడ్ వాడడం అక్కడ నుండి స్టార్ట్ చేస్తే రవాణా సరఫరా వరకు అన్నీ దాంట్లో వింగ్ ఏదైతే కొత్తగా ఏర్పడుతుందో అది చూసుకోవడం చాలా అవసరం. ఇది మనకు ఇప్పుడు సమాజంలో ఈ ఆరోగ్య సమస్యలు తెలంగాణలో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయని రిపోర్ట్ కూడా నేను చదివాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ అని నేను భావిస్తున్నాను. పోలీసులు ఎంత సేవ చేస్తున్నా సరే ఇందులో కొంతమంది అధికారుల వల్ల కొంత చెడ్డ పేరు డిపార్ట్మెంట్కి వస్తుంది సార్. ఇంక్లూడింగ్ సీనియర్ IPS ఆఫీసర్ కూడా కొంత అవినీతి ఆరోపణలు వస్తుంటాయి. సో వీటి గురించి మీరు ఏం చెప్తారు? అవును, నేను ఒప్పుకుంటానండి. ఇప్పుడు ఎందుకంటే మా దగ్గర ఉన్న రిపోర్ట్స్, నేను ACBలో పనిచేసిన సమయంలో తెలిసిన అంశాలు, కొద్దిగా సమస్య అయితే ఉంది, ఆరోపణలు ఎక్కువ ఉన్నాయి. ఆ శాతం ఏదైతే ఉందో ముందు కూడా ఉండేది, కానీ ఆఫీసర్ల సంఖ్య ఎవరిపైన ఆరోపణలు వచ్చేదో అది తక్కువ ఉండేది. ఇప్పుడు కొద్దిగా పెరిగింది. నేను అనుకుంటాను కొద్దిగా మెంటరింగ్ అనేది అంటే వాళ్ళని గైడ్ చేయడము, చెప్పడము, కొద్దిగా ఇండివిజువలిస్టిక్ బిహేవియర్ ఏది జనరేషన్ది కొద్దిగా ఉందో అవన్నీ కూడా అర్థం చేసుకొని చెప్తే తప్పకుండా వింటారండి. నేను కూడా చూశాను, మాట్లాడాను చాలామందితో 1-to-1. ఇవన్నీ వేరే వాళ్ళ ముందు ఎప్పుడు మాట్లాడదు, ఎందుకంటే మోటివేషన్ వేరే వాళ్ళకు ఎక్స్పోజ్ చేయకుండా ఒకరినే పిలిపించి ఏంటి ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇంత కెరియర్ ఉంది. ఒక IPS అంటే 30+ అంటే ఒక 30 to 35 years, యంగ్ జాయిన్ అయితే 38 years కూడా సర్వీస్ ఉంటుంది. సో ఎందుకు తొందరపాటు ఏంటి సమస్య ఏంటి, ఎందుకు చేస్తున్నారని మాట్లాడితే తప్పకుండా వాళ్ళు అర్థం చేసుకొని ఆ మెంటరింగ్ గైడెన్స్ ఏదైతే ఉందో చేస్తే తప్పకుండా మార్పు వస్తుందని నేను అనుభవించాను. ప్లస్ నేను అది కరెక్ట్ మార్గం అదే అని నేను భావిస్తాను. సార్ ఇంకోటి, రీసెంట్గా మావోయిస్ట్ ఫ్రీ తెలంగాణ అయింది. ఇందులో మీరు ఇప్పుడు ఉన్నటువంటి దానికోసం ఏర్పాటైనటువంటి SIV కావచ్చు, గ్రే హౌండ్స్ కావచ్చు, ఇందులో ఉన్నటువంటి సిబ్బందిని ఎలా సార్ట్అవుట్ చేస్తున్నారు, వేరు భాగాలు ఎలా సర్దుబాటు చేస్తున్నారు? యాక్చువల్లీ మా ప్లాన్ ఏంటంటే ఇప్పుడు 93,000 మంది మా శాంక్షన్ స్ట్రెంత్ 93,000. ఇప్పుడు దాని డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఉందంటే ఆ మావోయిస్టు నక్సలైట్స్ ఆ సమస్యను ఎదుర్కోవడానికే ఆ విధంగా ఉంది. అంటే గ్రే హౌండ్స్లో ఒక ఉదాహరణకు దాదాపు 1,800 దాని శాంక్షన్ స్ట్రెంత్. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొత్తగా ఏదైతే సమస్యలను మేము గుర్తించామో, మాకు ఇప్పుడు మాదక ద్రవ్యాలు ఒకటి, సైబర్ క్రైము, ట్రాఫిక్ బ్యూరో ఏర్పాటు చేయడం, దాని తర్వాత ఒక ఫుడ్ అడల్ట్రేషన్ గురించి, డ్రగ్స్ కంట్రోల్ అండ్ ఫుడ్ అడల్ట్రేషన్ కలిపి ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి చాలా సీరియస్గా ఉన్నారు. సో ఈ కొత్త సంస్థలు ఏవైతే మేము ఏర్పాటు చేస్తున్నామో ఈ శాంక్షన్ స్ట్రెంత్ మొత్తం కూడా మళ్ళీ రీఆర్గనైజ్ చేసి 30 సంవత్సరాల పాటు ఒక విధంగా నడిచింది డిపార్ట్మెంటు. మావోయిస్టు ప్రభావం తగ్గిన తర్వాత చాలామందికి వెహికల్స్ అనేది తగ్గించారు. మీరు కూడా ఒక 3 వెహికల్స్ సరెండర్ చేశారు. సో ఇది బయట చర్చనీయాంశమైంది, చాలామందికి భద్రత ఎంత తగ్గించారని. సార్ దీని మీద ఏం చెప్తారు? ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, దీనిపైన చాలామంది రాజకీయం చేయడం ఇదంతా చేశారు. ఇప్పుడు
మనకు ఒక సమస్య ఉండింది, నక్సలైట్ సమస్య. దాంట్లో చాలామంది ఆఫీసర్స్ టార్గెట్ చేశారు పొలిటికల్ దాంట్లో. అది అప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరైన పని చేయాలి. ముఖ్యమంత్రి అప్పుడు ఉన్న సిట్టింగ్ ముఖ్యమంత్రి పైన దాడి చేయడం, మన అప్పుడు మాజీ హోంమంత్రిని అసాసినేట్, ఇట్లా చాలా సంఘటనలు జరిగాయి. ఐపీఎస్ ఆఫీసర్సే 3-4 వాళ్ళు కాల్చి చంపారు. సో ఈ విధంగా జరిగాయి. కానీ 2010 తర్వాత మన రాష్ట్రంలో కంట్రోల్లో ఉంది, కానీ ఇతర రాష్ట్రాల్లో ఆ సమస్య ఉంది. అయితే కొనసాగించాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. సెంట్రల్ కమిటీ మెంబర్స్ మెంబర్స్ మిగతా వాళ్ళందరూ కూడా సరెండర్ అయిపోయారు, ఆయుధాలన్నీ సమర్పించారు. ప్రభుత్వం కూడా డిక్లేర్ చేశాయి మావోయిజం సమస్య లేదు, వాళ్ళపైన నిఘా ఉంది. ఎవరు కూడా క్యాడర్ కూడా ఎవ్వరు లేరు, ఒక 2-3 తప్ప ఇంకెవ్వరు లేరు. వాళ్ళు ఇంకా రీగ్రూప్ కావడానికి కూడా అవకాశం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఉన్నాయి చాలామంది దగ్గర, అది 15 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాయి. అదే కాకుండా సెక్యూరిటీ ఉంది, గార్డ్స్ ఉన్నారు, ఫ్రంట్ గార్డు, బ్యాక్ గార్డ్ అని, ఎస్కాట్స్, పైలట్స్, ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏం డిస్టర్బ్ చేయలేదు. అయితే ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా ఈ నిర్ణయం ఏపీ రాష్ట్రంలో చేశారు, మధ్యప్రదేశ్లో చేశారు, ఢిల్లీలో చేశారు. మేమే కాదు, ఇది మొత్తం దేశ స్థాయిలో జరిగిన కార్యాచరణ. ఇది రివ్యూ చేశారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనేది ఉంటుంది, దాంట్లో కేంద్ర ప్రభుత్వ ఆఫీషియల్స్ ఉంటారు. అందరు కూర్చొని ఇప్పుడు ఈ విధంగా ఉంది సార్, ఈ ఆఫీసర్ ఈ విధంగా పనిచేశారు, సరే వారికి మినిమం సెక్యూరిటీ ఉండాలి, కానీ అంత పాత స్థాయిలో కాకుండా ఈ విధంగా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నారు. తీసుకొని ఎవరికైతే అవసరమో అంటే ఇంకా కొన్ని రోజులు కొనసాగించడం, ఎవరికైతే అవసరం లేదో తగ్గించడం, ఎవరు కూడా తీసేయడం అనేది జరగలేదు. మినిమం సెక్యూరిటీ ఉంది వాళ్ళకు. అయితే అది ఆ నిర్ణయం తీసుకోవడంతో దాదాపు 400 మంది మాకు వచ్చారు. చాలా బీపీ కార్స్ ఒక 20 వరకు, అదే కాకుండా వెహికల్స్, వేరే స్టాఫ్ ఇదంతా కూడా రిటర్న్ కావడం జరిగింది. దాంతో మాకు కూడా ఏంటంటే మా వేరే వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిగా సరి చేయడానికి, కొద్దిగా పెట్రోలింగ్ పెంచడానికి, ఎవరైతే ఆఫీసర్స్ పనిచేస్తున్నారో వారికి మినిమం డ్రైవర్స్ వాళ్ళకి స్టాఫ్ లేకుండా పోతుంది, అంటే మేము ఇవ్వలేకపోతున్నాం. సో వారికి ఇప్పుడు ప్రొవైడ్ చేయడం, ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. అదే కాకుండా ప్రభుత్వానికి సేవింగ్స్ అనేది, అంటే ఒక విధంగా చూస్తే ఇప్పుడు ఎక్స్ట్రా పే, గ్రే హౌండ్స్లో 60% ఎక్స్ట్రా పే వస్తుంది స్టాఫ్కి. ఇప్పుడు అక్కడ 1200 మంది కొనసాగుతున్నారు, మేము అది 700 తగ్గించాం, 500 మందిని తీసేసాం. 500 మందికి ఒక 60% ఎక్స్ట్రా పే కదా, ఆక్టోపస్ అక్కడ 70 మందిని తగ్గించాము. ఒక మినిమం స్టాఫ్ అయితే ఉంది, ఎవరిని కూడా తీయలేదు, ఎంతైతే అవసరమో అంత పెట్టుకున్నాం. ఈ ఎక్స్ట్రా స్టాఫ్ వారికి వచ్చే ఎక్స్ట్రా పే అదంతా కూడా దాంతో కూడా సేవింగ్స్ వస్తాయి. అదే కాకుండా మాకేంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ఈ వింగ్స్ ఏవైతే ఉన్నాయో, ట్రాఫిక్ బ్యూరో ఒకటి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి, సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఒకటి, ఎక్కడైతే రెవెన్యూ లీకేజ్ బాగా జరుగుతుందో ఎక్సైజ్ కోసం, ప్లస్ ఈ ఫుడ్ అడల్ట్రేషన్ గురించి దీనికి ఇవ్వడానికి అవకాశం లభించింది. ఎక్కడైతే కొత్త సమస్యలు వస్తున్నాయో దాన్ని ట్యాకిల్ చేయడానికి ఈ అదనపు ఫోర్స్ ఏదైతే సరెండర్ అయిందో దాన్ని ఇప్పుడు డిప్లాయ్ చేస్తున్నాం మేము. సార్, ముఖ్యంగా తెలంగాణ ఉన్నటువంటి పోలీసు సిబ్బందికి కావచ్చు, వేరే స్టేట్లో ఉన్న పోలీస్ సిబ్బంది కావచ్చు, సివి ఆనంద్ గారు ఒక ఫిట్నెస్కి ఒక రోల్ మోడల్. మీరు రీసెంట్గా మాట్లాడిన మాటలు కూడా మొదట డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఎలా ఉన్నారో రిటైర్డ్ అయ్యేటప్పుడు అదేవిధంగా ఉంటే అని చెప్పడం జరిగింది సార్. అది ఎంత ముఖ్యం సార్, పోలీస్ ఆఫీసర్స్ కావచ్చు, సామాన్యులకు కావచ్చు, ముఖ్యంగా పోలీస్ ఆఫీసర్స్కి ఏం చెప్తారు? ఇప్పుడు అంటే ఇప్పుడు మా వాళ్ళు కూడా బోర్ అయిపోతున్నారు విని. ఏంటంటే పాసింగ్ అవుట్ పరేడ్ రోజు ఏదైతే బెల్ట్, మీరు ఈ బెల్ట్ ఏదైతే ఉంటుందో, రిటైర్ అయిన రోజు కూడా అదే బెల్ట్ అదే రంధ్రాలతో ఫిట్ కావాలని. అంటే మనం ఏంటంటే కొద్దిగా లావ్ ఎక్కేసరికి ఆ రంధ్రాలు ఏవైతే ఉంటాయో హోల్ ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటాం. ఆ అవగాహన, ఆ అలర్ట్నెస్ ఒకటి మనం మెయింటైన్ చేయగలిగితే, అరే ఇది టైట్ అయిపోతుంది, కొద్దిగా ఆహారం తగ్గించాలి, లేకపోతే ఎక్సర్సైజ్ ఎక్కువ చేయాలని మన మెదడు మన బాడీకి చెప్పాలి. అదొకటి నేను పాటించాను. అప్పుడప్పుడు సందర్భాల్లో మాకు ఎక్సర్సైజ్ చేయడానికి, లేకపోతే నక్సల్ ప్రాంతాల్లో దాదాపు 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు కొద్దిగా రిస్కీగా ఉండేది. వెళ్ళి ఆట ఆడడము,
లేకపోతే ఎక్సర్సైజ్ కోసం వెళ్ళినా అందరు చెప్పేవాళ్ళు వద్దు సార్ ఇది డేంజరస్, ఇది వద్దు ఇక్కడ అంటే కొద్దిగా కష్టమయ్యేది, ఇంట్లోనే చేసుకునేది. సో అప్పుడు కొద్దిగా బరువు పెరగడానికి కొన్ని సూచనలు వచ్చాయి. కానీ ఆ వెయిట్ మెషిన్ ఏదైతే ఉంటుందో దాదాపు 33 సంవత్సరాల నుండి రోజు మార్నింగ్ నేను దాన్ని అక్కడ ఎక్కి చూస్తే అది 75-76 మధ్యనే ఉండాలి. ఈరోజు మార్నింగ్ నేను చూసుకుంటే 75.8 ఉంది. అప్పుడప్పుడు 76.2కి వస్తుంది. ఆ రోజు నేను బ్రేక్ఫాస్ట్ కొద్దిగా తింటాను, లేకపోతే మానేస్తాను, అంటే మళ్ళీ దాన్ని తీసుకురావాలి. కానీ అప్పుడప్పుడు టెన్నిస్ టోర్నమెంట్స్ ఇవన్నీ 10 మ్యాచ్లు ఉంటాయి 3-4 రోజుల్లో. అప్పుడు వెయిట్ తగ్గిపోతుంది, 72కి చేరుకుంటుంది. సో మళ్ళీ తిని బాగా ఒక వారం రోజుల పాటు తిని దాన్ని 75+ చేయాలి. ఎందుకంటే వెయిట్ తగ్గిపోతే దాని అర్థం ఏంటంటే మసిల్ లాస్ అనమాట. మసిల్ లాస్ అయితే ఇంజరీస్ అవుతాయి, అంటే మనకు వేరే మసిల్ టైర్స్ ఇవన్నీ కూడా జరుగుతాయి, ఆడలేము. నేను ఒక క్రీడాకారుని, సో నేను టెన్నిస్, క్రికెట్, గోల్ఫ్ ఆడకపోతే నాకు పని చేయడంలో కూడా ఇబ్బంది అవుతుంది, మైండ్ ఫ్రెష్గా ఉండదు. సో నాకు ఒక స్పోర్ట్స్మెన్గా, ఒక పోలీస్ ఆఫీసర్గా అది చాలా అవసరం. నేను ఇది పాటించాను. ఒకసారి మనం ఫిట్నెస్ మెయింటైన్ చేసుకుంటే మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు యూనిఫామ్ వేసుకోవడానికి. అందరికి ఇవ్వడు, మాకు దేవుడు ఇచ్చిన అవకాశం ఇది, సమాజం ఇచ్చిన అవకాశం. సో మనం ఫిట్గా ఉండి పొట్ట ఇదని లేకుండా ఉంటే స్మార్ట్గా కనిపిస్తాం. సో అందరికీ అదే చెప్తుంటాను, మనం ఎంత స్లిమ్గా ఉంటే అంత యూనిఫామ్కి ఒక గ్రేస్ వస్తుందని చెప్తూ ఉంటాను. సో అదే కాకుండా ఫిట్నెస్ ఉంటే మనం ఎక్కువ పని చేయొచ్చు. ఒక 15-16 గంటలు దినంలో పనిచేయడం ఎటువంటి సమస్య ఉండదు. అంటే అలర్ట్గా, బాడీ అలర్ట్గా ఉంటుంది, మైండ్ అలర్ట్గా ఉంటుందని నా భావం. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్స్ ఎందుకంటే పబ్లిక్లో ఉంటారు కనుక, ఎప్పుడూ ప్రజల్లో మెలుగుతారు కనుక, వాళ్ళు ఎంత ఫిట్గా ఉంటే వాళ్ళు పని చేసే అవసరం కూడా లేదు, వెళ్ళి అక్కడ నిలబడగానే ప్రజలు డిసిప్లిన్ అయిపోతారు. ఫైనల్గా తెలంగాణ ప్రజలకి, మన హైదరాబాద్ తెలంగాణ ప్రజలకి ఏం చెప్తారు సార్, ఎలాంటి సందేశాన్ని అందిస్తారు? ఈ రాష్ట్ర డీజీపీగా తెలంగాణ పోలీస్ ఏదైతే ఉందో అది మీ సేవ కోసమే ఉంది. కొత్తగా వచ్చే సమస్యలు ఏవైతే మనం ప్రజలు ఎదుర్కొంటున్నారో అవి గుర్తించి ఆ సమస్యల్ని ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధమవుతున్నాం. ప్రత్యేకమైన సీఎం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ముఖ్యమైన వింగ్స్ని ఏర్పాటు చేసుకొని, విభాగాల్ని ఏర్పాటు చేసుకొని ఆ సమస్యల్ని మేము ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నాం. సో దీంట్లో మా ఆఫీసర్స్ ఫీల్డ్ పోలీసింగ్, బేసిక్ పోలీసింగ్ అనేది ఎక్కువగా చేపడుతున్నారు. సో మీరు కూడా దయచేసి అందరు కూడా మా పోలీస్ ఆఫీసర్స్తో కోఆపరేట్ చేయాలి. వారు కూడా వారి శాయశక్తులా పనిచేసి నిజాయితీగా అందరికీ న్యాయం జరిగే విధంగా వ్యవహరిస్తారని మేము కూడా ఆశిస్తున్నాం. ఎక్కడైతే తేడాలు వస్తాయో అక్కడ తప్పకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజల సహకారం లేనిది మేము ఏమీ చేయలేమని మాకు తెలుసు. సో ఆఫీసర్స్ కూడా అదే అప్పీల్ చేస్తున్నాను, ప్రజల సహకారం కోరే విధంగా మన పని తీరు కూడా ఉండాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సో చూసాం కదా, అది రాష్ట్రంలో ఉన్నటువంటి డీజీపీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉన్నటువంటి ఒక్కొక్క చిన్న చిన్న సమస్యల్ని, బేసిక్ పోలీసింగ్ మీద మరింత దృష్టి పెట్టాలన్న సిబ్బందికి, దాంతోపాటుగా ఎల్లప్పుడూ కూడా ఫిట్గా పోలీస్ ఆఫీసర్ ఉంటే ప్రజలకి మెరుగైన సేవలు అందించవచ్చని సివి ఆనంద్ గారు చెప్తున్నారు. దాంతోపాటుగా త్వరలో ట్రాఫిక్ బ్యూరో అండ్ ఆహార కల్తీపైన ప్రత్యేక విభాగం తీసుకురాబోతున్నట్టుగా ఆయన తెలపడం జరిగింది. కెమెరామెన్ టి రమేష్, రమణ మహేష్తో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.